హలో గైస్ అందరికీ. సో తమిళ చూసారా, మళ్ళీ ఇంట్రొడక్షన్ ఎందుకు. సో మేమైతే కందుకూరు నుంచి సూర్యులపేటకు అయితే వెళ్తున్నాం. సో 3 days అయితే ఉందామని చెప్పి 3 days 3 functions అయితే ఉన్నాయన్నమాట. అక్కడ నేను మా కజిన్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మా అన్నోళ్ళు సింగరాకొండ రైల్వే స్టేషన్ కాడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే సింగరాకొండ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. యాక్చువల్లీ మేము 8:30కి అయితే వచ్చేసాం అనమాట. ట్రైన్ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది. సో ఇక్కడ బయట అయితే ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లైటింగ్ కోసం అనుకుంటా. సో మేమైతే ప్లాట్ఫామ్ 2 కాడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మీకు ఏ ట్రైన్ చెప్పడం మర్చిపోయా కదా, పినాకిని SF ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా అసలు ఖాళీ లేదు. జనరల్లోనే కొట్టుకుంటున్నారంటే ఇక్కడ కూడా కొట్టుకుంటున్నారు. అట్లీస్ట్ మాకైతే కింద కూర్చోడానికి అయితే ప్లేస్ దొరికింది. సో వ్యూ చూడండి ఒకసారి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను. సో ఇప్పుడే ట్రైన్ అయితే దిగామన్నమాట. చాలా నెమ్మదిగా అయితే వచ్చాడు. సో మ్యాక్సిమం 2.5 to 3 hours అయితే పట్టింది. సో మా అన్న అయితే వెయిట్ చేస్తున్నాడంట. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది కదా. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ సో టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇదిగోండి మా అన్న అయితే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసాడు. టైం అయితే 2 అవ్వడానికి వస్తుంది. అందుకని చెప్పి మేము డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి SKS కళ్యాణ మండపం అనమాట. అసలు మనం వచ్చింది ఇప్పుడు వచ్చాడు కదా మా అన్న. సో అతని బ్రదర్కి 2 పిల్లలు అయితే పుట్టారనమాట. అందుకని చెప్పి కొద్దిగా గ్రాండ్గా అయితే ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అనేది చేసుకుంటున్నారు అనమాట. సో వీళ్ళిద్దరితో మాకు చాలా మంచి బాండ్ అయితే ఉంది. సో అందుకని చెప్పి అంత దూరం నుంచి వచ్చామన్నమాట. సో ఎప్పుడు మేము వీళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చాము పెళ్ళిళ్ళు చూసుకున్నాము, వెళ్ళిపోయాము. సో అందుకని చెప్పి ఇవాళ 3 days ఉందామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇదిగోండి ఇతనైతే చిన్నోడు, ఇందాక కార్ వేసుకుని వచ్చిన అన్న అయితే పెద్దోడు అనమాట. సో వీడి ఫంక్షన్కి అయితే వచ్చాము మేము. సో ఫంక్షన్ అయిపోయేసరికి 6-6:30 అయితే అయింది. సో మేము అలా కాల్లో తిరుగుతా అలా పాటలు అయితే పెట్టుకొని చూసుకుంటా ఉన్నాము. సో అప్పుడే టైం అయితే 7:30-8 అయితే అయిపోయింది. సో అలా తిరుగుతా మా అన్నకి ఎందుకో నాటుకోడి తీసుకుందాం అనిపించిందంట. సో అందుకని చెప్పి మేము నాటుకోడి తీసుకుందామని సూర్యులపేట మొత్తం తిరిగాము. సూర్యులపేటలో ఎక్కడ దొరకలేదు. సో పక్క ఊరు తడా అని ఉంటుంది, తడాలో తెచ్చుకున్నామని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూస్తే పేరుకే తడా, కానీ ఇక్కడ మొత్తం తేడాగా ఉంది. నేనైతే ఎక్కడ ఆడోళ్ళు చికెన్ కొట్టడం అయితే చూడలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను చికెన్ కొట్టడం. ఆడోళ్ళే చికెన్ కొట్టేస్తున్నారు. ఒరిజినల్ డూప్లికేట్. అసలు చూడండి ఎంత బాగా రంగు కొట్టి పెట్టేశారో. సో ఈ షాప్ ముందులో ఒక మసీద్ అయితే ఉంది. సో సింపుల్గా అయితే లైటింగ్ అయితే పెట్టారు, బాగుంది. సో ఆ కొట్లో అయితే ముస్లిమ్స్ ఆమె కొట్టింది. సో ఇంకా అది హలాల్ చేశారో లేదో అని చెప్పి డౌట్గా అయితే మేము తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఆ చికెన్ మేము ఇంట్లో ఇచ్చేసి బయట రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చాము. మా అన్ననైతే నేను అడిగాను, అన్న ఈ సూర్యులపేటలో ఏముంటాయి అన్న తిరగడానికి అని అడిగితే ఒకసారి రైల్వే స్టేషన్ కాడికి పోయి ఇది చూపించాడు నాకు. సో ఆ వైట్ కలర్ ఉంది చూడండి, అది మొత్తం శ్రీహరికోట అనమాట. ఆ వీడియో కూడా ఉంది, షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను హృదయం లోపలని సాంగ్ పెట్టి. సో ఫుల్ వీడియో అయితే అక్కడ తీయలేకపోయాను నేను, ఛార్జింగ్ లేక. సో ట్రై చేస్తాను ఇంకో వీడియోలో పెట్టడానికి. సో ఇక్కడైతే అబ్దుల్ కలాం సైకిల్ మీద వచ్చి అప్పుడు రాకెట్లు వదిలేవాడంట అప్పట్లో. సో అక్కడ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా చెక్కారో. సో వాళ్ళ కోసమైనా ఈ వీడియో మీరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. సో ఇంకోటి చూడండి, ఒక గుడి అయితే ఉంది. సో ఈ గుడి చాలా ఫేమస్ అంట ఇక్కడ. దీని పేరైతే శ్రీ చంగాలమ్మ గుడి అయితే అంటారంట దీన్ని. సో ఇది చాలా ఫేమస్ గుడి అంట, చాలా మంది వస్తారంట ఇక్కడికి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడంట ఇక్కడికి. సో చాలా బాగా అయితే కట్టారు. అక్కడ చూడండి అది మొత్తం గోల్డ్ అంట, ఒరిజినల్ గోల్డ్ అంట అది మొత్తం. మా అన్న చెప్తే నేనైతే షాక్ అయిపోయాను. ఒరిజినల్ గోల్డ్తో ఎలా కొట్టారు, నేను ఇంకా పెయింట్ అనుకుంటా ఉన్నాను, గోల్డ్ కలర్ అనుకుంటా ఉన్నాను నేను ఇంకా. సో అది మొత్తం గోల్డ్ అంట, ఒరిజినల్ గోల్డ్ అంట. సో ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంది. నైట్ టైం అయితే వెళ్ళండి, కలర్ఫుల్గా బాగుంది. సో ఇవాళకైతే ఇంతే. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ అనేవి. సో 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. సో సట కొట్టేసేయండి సబ్స్క్రైబ్.